హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. కార్తీక మాసంలో సోమవారం ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలి, అలాగే నియమ నిబంధనలు అంటూ కూడా ఏమైనా ఉన్నాయా, అలాగే ఏం నిబంధనలు ఉన్నాయి, ఏ మంత్రం జపం చేసుకోవాలి, కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. కార్తీక మాసంలో సోమవారాలు అనేవి మహాదేవునికి ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు ఉపవాసం చేయడం వల్ల మనకు ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు శివుని యొక్క అనుగ్రహం కూడా దక్కుతుంది ఫ్రెండ్స్. కార్తీక సోమవారం రోజు ఉపవాసం యొక్క నియమాలు వచ్చేసి ఫ్రెండ్స్, కార్తీక మాసంలో అయితే తెల్లవారుజామునే అయితే నిద్ర లేవాలి. బ్రహ్మముహూర్తంలో అయితే నిద్ర లేచి మనం శుచిగా మనం ఇల్లును కూడా శుభ్రపరచుకోవాలి. తర్వాత మనం శుచిగా స్నానం చేసేసుకొని మంచి వస్త్రాలు అయితే ధరించాలి. తర్వాత పూజ గదిని కూడా శుభ్రపరచుకొని మనం గంధం కుంకుమలతో కూడా మంచిగా అలంకరణ చేసుకోవాలి. అలాగే పుష్పాలు కూడా పెట్టుకొని మనం మంచిగా అయితే అలంకరణ చేసుకోవాలి. కార్తీక సోమవారం రోజు అయితే మనం ఇంట్లో దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో కూడా చేశాను. ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే పూజ అనేది కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఆ వీడియోను కూడా చూడండి. అలాగే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం దేవునికి ఏ విధంగా దీపారాధన చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే అభిషేకం చేసుకునేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి అనేది కూడా వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆ రెండు వీడియోలు అయితే చూడండి. ముందుగా అయితే పూజ గదిని మొత్తం శుభ్రపరచుకున్న తర్వాత గంధం కుంకుమలతో కూడా మంచి అలంకరణ చేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకోవాలి. మన ఇంట్లో శివలింగం అనేది ఉంటే దానికైనా కూడా పూజ చేసుకోవచ్చు, లేకపోతే శివ చిత్ర పటానికి కూడా పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఉపవాసం నిష్ఠతో అయితే చేయాలి. పండ్లు పాలు అలాగే నీటితో మాత్రమే ఉండాలి. నిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మాత్రం జపం చేసుకోవాలి. ఇలా దీపం అనేది కూడా వెలిగించుకున్న తర్వాత మొదటగా అయితే గణపతి పూజ అయితే చేసేసుకోవాలి. గణపతిని అయితే ఆరాధన చేసేసుకొని మనసులో మనం ఆరాధన అయితే చేసేసుకోవాలి. తర్వాత శివలింగానికి అయితే అభిషేకం చేసుకోవాలి. మన ఇంట్లో లింగం అనేది ఉంటే మనం పంచామృతంతో అయితే అభిషేకం చేసుకోవాలి. పాలు, తేనె, చక్కెర, నెయ్యి, ఇలా పెరుగు కూడా వేసేసుకొని మనం పంచామృతంతో అయితే అభిషేకం అయితే చేసేసుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రం కూడా జపం చేసుకుంటూ మనం అభిషేకం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ కూడా మనం గంగాజలంతో మళ్ళీ కూడా మనం అభిషేకం చేసుకొని తర్వాత గంధం కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. అలాగే పుష్పాలు కూడా పెట్టుకోవాలి. బిల్వపత్రాలు కూడా పెట్టుకుంటూ మనం ఓం నమ శివాయ అనే మంత్రం జపం చేసుకుంటూ పుష్పాలు అలాగే బిల్వపత్రాలు అయితే సమర్పించుకోవాలి. భక్తితో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ దీపారాధన కూడా చేసేసుకోవాలి. ఉపవాసం అనేది కూడా ఉండాలి. ఇలా ఉపవాసం యొక్క నియమాలు వచ్చేసి ఈరోజు భక్తులైతే ఉపవాసం అయితే పాటిస్తారు. కొంతమంది అయితే పాలు పండ్లు తీసుకుంటారు. మరికొందరు అయితే పగలంతా కూడా ఉపవాసం ఉండేసి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం అనేది చేశారు. దీనిని అయితే నక్త భోజనం అని అంటారు. ఇలా ఈ విధంగా అయితే ఉపవాసం అనేది ఉంటారు ఫ్రెండ్స్. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ మనం రోజంతా కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే జపం చేసుకోవాలి. ఇలా మనసులో ఉన్న మనకు ఏవైనా దుష్భావాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే మనకు కూడా మంచిగా శాంతిగా అనిపిస్తుంది. ఇలా ఈ విధంగా అయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే జపం చేసుకుంటూ ఉండాలి. ఉపవాసం ఉన్న రోజు ఏ నియమాలు అంటూ పాటించాలి అంటే సత్యం అనేది మాట్లాడాలి, అలాగే దయ కూడా చూపించాలి, అహింస అనేది పాటించాలి, అబద్ధాలు అసలు మాట్లాడుకోకూడదు, కోపం అనేది కూడా అసలు తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్. అలాగే మనం సాయంత్ర సమయంలో కూడా శివాలయానికి వెళ్ళి దీపం అనేది కూడా వెలిగించుకోవాలి. ఇలా దీపం అనేది వెలిగించే సమయంలో కూడా కింద ఇచ్చిన ఈ శ్లోకాన్ని కూడా జపం చేసుకుంటూ మనం దీపారాధన అయితే చేసేసుకోండి. అసలు ఉపవాసం ఎందుకోసం ఉండాలి అనేది ఒక కథ అయితే ఉంది ఫ్రెండ్స్. సోమవారం రోజు వ్రత కథ అనేది ఉంది. ఒక సత్పురుషుడు ప్రతి సోమవారం రోజు కూడా భక్తితో శివ పూజ చేసేవాడు. శివుడు అతనికి భక్తిని మెచ్చి అప్పుడైతే శివుడైతే ప్రత్యక్షమవుతాడు. నీ భక్తితో నన్ను సంతోషింపపరిచావు, నీవు కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మంచిగా ఉండు అనేసి వరమైతే ఇస్తాడు. అప్పటి నుంచి అయితే సోమవార వ్రతం అనేది భక్తులకు పరమ పుణ్యంగా అయితే మారింది. ఇలా ఈ విధంగా అయితే సోమవార వ్రత కథ అనేది ఉంది ఫ్రెండ్స్. సాయంత్రం టైంలో కూడా మనం శివాలయానికి వెళ్ళి దీపారాధన అయితే చేసుకోవాలి. అలాగే కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకుంటూ దీపారాధన అయితే చేసుకోవాలి. ఓం హర హర మహాదేవ శంభో శంకర శివశంకర అనేసి
మనం ధ్యానం చేసుకుంటూ మనం దీపారాధన అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇలా ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత భజనలు కూడా చేసుకోవాలి. అలాగే పాటలు కూడా పాడుకోవాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి. 108 నామాలు అయితే ఉంటాయి కదా, వాటిని జపం చేసుకోవాలి. అలాగే ఆ రోజు మీకు ఎంత వీలైతే అంత దాన ధర్మాలు కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే ఆహారం కూడా పెట్టండి. ఇలా ఈ విధంగా దాన ధర్మాలు చేస్తున్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కార్తీక సోమవారాలు అలాగే కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే కూడా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. చాలా మంచి అనేది జరుగుతుంది మీకు. ఉపవాసం ఉన్న రోజు అసలు చేయకూడని పనులు కూడా వచ్చేసి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏమిటంటే అసలు ఆ రోజు అయితే అసలు అబద్ధం అనేది కూడా మాట్లాడుకోకూడదు. అలాగే మద్యం జోలికి కూడా అసలు వెళ్ళకూడదు. మాంసాహారాలు కూడా అసలు ముట్టకూడదు. ఇతరులను కూడా అసలు అవమానం అనేది పరచకూడదు. అలాగే ఆ రోజు ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే నియమ నిబంధనలు పాటించి మనం ఉపవాసం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ఉండడం వల్ల మనకు శివుని యొక్క అనుగ్రహం అయితే తప్పకుండా లభిస్తుంది. సిరి సంపదలతో అలాగే ఆయురారోగ్యాలతో అయితే మనకు ఆ శివుని యొక్క అనుగ్రహం అయితే తప్పకుండా లభిస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి పూజ సంబంధిత విషయాలు మరికొన్ని తెలుసుకోవాలన్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఉపవాసం ఉంటే ఏ విధంగా ఉంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభించాలని మనసారా అయితే కోరుకుంటున్నాను. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.